మహబూబాబాద్ లో మున్సిపల్ ఎన్నికల ప్రచారం వినూత్నంగా చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. 17వ వార్డులో నిర్వహించిన ప్రచారంలో ఓ బాలుడికి స్నానం చేయించారు. అనంతరం కూలీలతో కలిసి మిరపకాయల తొడిమలు తీస్తూ ఓట్లను అభ్యర్థించారు ఎమ్మెల్యే మురళీ నాయక్. వినూత్నంగా ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకున్నారు. కాంగ్రెస్ కౌన్సిలర్ల గెలిపే లక్ష్యంగా ఎమ్మెల్యే మురళీ నాయక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఉమా ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిని చూసి ఓటు వేయాలని పిలుపునిచ్చారు ఎమ్మెల్యే మురళీ నాయక్. ఇక్కడ అందరూ చెప్పు, ఒకవేళ వాసన పొగ అదేవిధంగా ప్రచారంలో మహిళలందరూ వాస్తవానికి వాళ్ళందరూ మమ్మల్ని హక్కున చేర్చుకొని ఆరాధన పలుకుతూ ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి భారీ మెజార్టీతో గెలిపిస్తాం, అభివృద్ధి జరగాలి అని చెప్తా ఉన్నారు. నేను ఒకటి చెప్తా ఉన్నా, ఈ 2 సంవత్సరాలలో మనం చేసిన అభివృద్ధినే చూసి వారు ఓటేస్తామని నిశ్చయించుకున్నారు. వారు కాంగ్రెస్ పార్టీని నమ్ముతున్నారు. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం తట్టడి మట్టి పోలింది మున్సిపాలిటీలకు. అలాంటిది ఇప్పుడు 2 సంవత్సరాల్లోనే దాదాపు 80 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసి ప్రతి కాలనీకి, ప్రతి వార్డుకి దాదాపు 60 నుంచి లక్షల రూపాయలు ప్రతి కాలనీకి మంజూరు చేయడం.